ఓం శ్రీ సాయిరామ్. ఇద్దరు పిల్లలు, మా ఇద్దరు పిల్లలు కూడా మంచిగా జరుగుతుంది. ఏ కష్టం వచ్చినా స్వామినే తలుచుకుంటాం మేము. మీ పేరు చెప్పండి సార్. కాడాలప్పలమ్మ, నా భర్త పేరు వెంకటరెడ్డి, మా అమ్మాయి పేరు మైత్రి. పిల్లలు వాళ్ళకు కూడా మంచిగా జరుగుతుంది. స్వామి మాకు కలిగిస్తుంది. మాకు స్వామి అంటే చాలా ఇష్టము. ప్రతి సంవత్సరం నవంబర్లో సేవకి వెళ్తాము, ఏప్రిల్ సమారాధనకు కూడా వెళ్తాము. ఇంకా మధ్యన ఎప్పుడన్నా కావాలన్నా కరోనా టైంలో కూడా మేము సేవకి వెళ్ళాము. స్వామి అంటే చాలా ఇష్టము. మా పిల్లలకి ఏ కష్టం వచ్చినా స్వామితో చెప్పుకుంటాం. మాకు అన్ని విధాలు స్వామి మంచిగా ఆదుకుంటున్నాడు. మొన్న రీసెంట్గా కూడా మా భర్తకి హార్ట్ అటాక్ లాగా వచ్చి స్వామి కాపాడండు. మాకు స్వామి మా సేవలు మమ్మల్ని కరుణిస్తూనే ఉంది స్వామి. మాకు స్వామి అంటే చాలా చాలా ఇష్టం. మీరు ఎప్పుడు గుర్తించారండి స్వామిని? మేము ఒక 15 సంవత్సరాల క్రితం అయింది. స్వామి కాడికి సేవలకు పోతూనే ఉంటాం ప్రతి సంవత్సరం. మాకు స్వామి అంటే చాలా ఇష్టం. మాకు ఏ కష్టం వచ్చినా ముందు స్వామితో చెప్పుకుంటాం. స్వామి మమ్మల్ని కరుణిస్తుంది. ఏ కష్టం వచ్చినా మాకు స్వామి ఆడుతుంది. ప్రతి సంవత్సరం సేవలకి అయితే తప్పనిసరిగా పోతాం. ఏ సేవలున్నా మాకు జిల్లా వాళ్ళు చెప్తారు. వెంటనే ఒక 10 మంది 5 మంది పోతాం. ప్రతి యాత్రలకు ప్రతిసారి వెళ్తూనే ఉంటాము. మాకు స్వామి అంటే చాలా చాలా ఇష్టం. మా పిల్లలు ఇద్దరు యూఎస్లో ఉంటారు. స్వామి యూఎస్లో వెళ్ళడానికి ఎంతో మేము స్వామిని వేడుకున్నాక మా బాబుకి వీసా వచ్చింది. మాకు స్వామి అన్ని విధాల మంచి నడిపిస్తుండ్రు. స్వామే మాకు సర్వస్వం. స్వామి మాకు అన్ని విధాలా కరుణిస్తుండ్రు. ఏ కష్టం వచ్చినా ముందు స్వామితో చెప్పుకుంటాం. స్వామి మాకు అన్ని విధాలు ఆడుకుంటాం. మేము అన్ని కార్యక్రమాలను బర్త్డేలో పాల్గొంటాం, సమారాధనలో పాల్గొంటాం. అన్ని కార్యక్రమాలు ఏ బతుకమ్మలు ఆడుకున్నా, వినాయకుడిని నిలబెట్టినా, ఏ వరలక్ష్మి వ్రతాలను చేసుకుంటాము. సత్యనారాయణ స్వామి కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తాం. ప్రతి సంవత్సరం ఏదో కార్యం చేస్తూనే ఉంటాం. మాకు అన్ని విధాల స్వామి కరుణిస్తాడు. మాకు మంచిగా జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం కానీ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటాం. బతుకమ్మలు ఇక్కడే ఆడుకుంటాం. మాకు స్వామి అన్ని విధాలు కరుణిస్తాడు. ఏ కార్యం తలపెట్టినా మాకు మంచిగా జరుగుతుంది. అందుకని స్వామిని నమ్ముకుంటాం. స్వామిని వేడుకుంటాం. ప్రతి సంవత్సరం ఏ చిన్న కష్టం వచ్చినా స్వామితో చెప్పుకుంటాం. మాకు స్వామి కరుణిస్తుంది. అందుకని మేము స్వామిని పూర్తి నమ్ముతాం. మాకు ఇంకా స్వామి మాకు మొన్న అయితే రీసెంట్గా హార్ట్ అటాక్ వచ్చి బాగా అసలు సీరియస్ అయింది. స్వామి కాడిని పాదాలు పట్టుకొని వేడుకున్నాము. స్వామి నువ్వే మాకు కష్టంగా తేరాల్సిందేనని స్వామి మాకు మంచిగా తెల్లాపట్టి మంచిగా మాట్లాడిండు. మంచిగా ఆరోగ్యంగా కోరుకుండు. మాకు ఏ కష్టం వచ్చినా స్వామిని, మా మనవాడికి వీసా రాకుండా 2-3 సార్లు బాగా స్వామిని వేడుకున్నాం. స్వామి పాదాలే పట్టుకున్నాం. స్వామి మాకు కరుణించింది. మా మనవడు కొద్దిగా నమ్మపోయేది. బాగా నువ్వు స్వామి పాదాలు పట్టుకొని వేడుకున్నాకనే వాడికి వీసా వచ్చింది. వాడు అమెరికా వెళ్ళిపోయింది. మా మనవరాలు కూడా బాబాయ్ కావాలని కోరుకున్నాం. మాకు బాబాయ్ పుట్టిన మంచిగా జరిగింది మాకు. కాబట్టి ఇంకా స్వామిని విడిచేది లేదు, స్వామి పాదాలు వదిలేది లేదు. స్వామినే నమ్ముకున్నాం మేము. స్వామి మాకు కరుణిస్తుంది. అన్ని విధాలా మంచిగా జరుగుతుంది. ఇక్కడ ఏమి సేవలు నడుస్తాయండి? ఇక్కడ బర్త్డే సేవలు కానీ, బతుకమ్మ సేవలు కానీ, వినాయక పూజలు చేస్తాం. వరలక్ష్మి వ్రతాలు చేయించుకుంటాం. సత్యనారాయణ స్వామి వ్రతాలు నడుస్తుంటాయి. మాకు నిత్యం సాయి గాయత్రి కానీ, ఓంకారాలు, ఉదయం ఓంకారాలు నడుస్తుంటాయి. సాయంత్రం గాయత్రి చేస్తుంటాం. మాకు బిల్డింగ్ కావాలని స్వామిని ఎన్నుకున్నాం. మాకు బిల్డింగ్ కూడా తయారవుతుంది. ఇంకా బిల్డింగ్ అయ్యాక కూడా ఇంకా భార్యతోనే ఉత్సవాలు జరుపుకుంటాం. స్వామి మాకు అన్ని విధాలు అండగా ఉన్నాడు కాబట్టి తల్లి తండ్రి అన్ని గురువు ఆయనే పాదాలు పట్టుకున్నాం. అట్లే నడుస్తుంది మాకు. అందుకని మాకు స్వామిని నమ్ముకొని ఉంటాం. ఇంకా ఎప్పుడు విడిచేది లేదు స్వామి పాదాలు. అంత హ్యాపీ అయితే అంతే హ్యాపీ. సాయిరామ్. సరే.